సారీ. ఓ, దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏం రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. యాజ్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్, బటరు, జాము, అలాగనమాట. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించదు. ఇది మాకేం కొత్త కాదు వెంకీ. ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఒక కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసాగా మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకీ వినొద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. సరే, కొంచెం రైస్. హలో, నేను హాస్టల్ నుంచి ఆశని మాట్లాడుతున్నాను. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. మీ అక్క ఏం చేస్తుంది? బాత్రూమ్ లో తోతోంది. పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా? నేనెందుకులే. ఏ, బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే. ఫోన్ పెట్టే. నందు, ఏంటి నువ్వు ఎక్స్పోజింగ్ కొంచెం తగ్గిస్తే మాట్లాడతాను. చెప్పు. ఆశ ఫోన్ చేసింది. గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వేమనుకుంటున్నావు? గోల్డ్ రింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినలింది. పోనీ ఓ గులాబ్ పువ్వు? మరీ చీప్గా ఉంటుందేమో. బొకే ఓకే, కానీ ఎవరు తెస్తారు? అవుట్ హౌస్. అలాగే. వెంకీ, ఏంటి వెంకీ? కాఫీ కావాలా? నీకేం కావాలమ్మా? ఓ బొకే తెచ్చి పెడతావా? నీకా? కాదు, అక్కకి. ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలి. సారీ, ఎవళ్ళ బొకేలు వాళ్ళే తెచ్చుకోవాలంట. డబ్బులు ఇస్తామని చెప్పు. డబ్బులు ఇస్తుందంట. డబ్బుతో వెంకీని కొనలేరు. డబ్బుతో తను కొనలేమంట. బొకే కొనొచ్చని చెప్పు. బొకే కొన. విన్నాను.
ప్లీజ్ వెంకీ పార్టీకి లేట్ అయిపోతుంది అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా ఆశనా? అదే మన ఇంటికి వచ్చింది గుర్తులేదా మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి? ఈ రోజు తన బర్త్డే ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. పార్టీ ఎక్కడ? గ్రీన్ పార్క్ హోటల్ వెంకీ వెంకీ అంత బతిమాలక్కర్లేదు, మనమే తెచ్చుకుందాంరా. తెస్తానన్నాడక్క ఏమైంది మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో లేకపోతే ఏంటి పిచ్చిగుడ్లా ముడేసుకోపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కదా. షట్ అప్, మైండ్ యు బిజినెస్. దా. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.